నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన పరివర్తన అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ జనవరి 7, 2018లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి రిలాక్స్ అవుతోంది కళ. రేపు సెలవు పెట్టేసే. కూతురికి టీ కప్ అందించి పక్కన కూర్చుంది రుక్మిణమ్మ. ఏం చూసింది కళ ప్రశ్నార్థకంగా. రేపు ఆ విజయనగరం కుర్రాడు హౌరాలో వస్తున్నాడు. తనకు టీ కావాలని భార్యకు సంజ్ఞ చేస్తూ చెప్పారు పార్థసారథి. అంటే పెళ్లి చూపులన్నమాట. గతుక్కుమంది కళ. మొహంలో గబగబా రంగులు మారాయి. నన్ను అడగకుండా ఎందుకు రమ్మని చెప్పారు అంది అయిష్టంగా. అదేమిటే, మ్యాట్రిమోనీలో చూసి ఈ అబ్బాయి బాగున్నాడు అంటే తాలూపావుగా అంది రుక్మిణి ఆశ్చర్యంగా. బాగున్నాడు అంటే అవునని తాలూపాను కానీ రమ్మని చెప్పమని లేదుగా. పాయింట్ తీసింది కళ. అయితే ఇప్పుడు ఏమంటావు? రుక్మిణమ్మకి చప్పున విసుగొచ్చేస్తుంది. రావద్దని చెప్పేయండి అంది కళ్ళ టీపాయ్ మీద కప్పు పెట్టి లేచి వెళ్ళిపోతూ. ఏమిటి నీ అభ్యంతరం? తాపీగా అడిగాడు పార్థసారథి. వెళ్ళబోయేదల్లా నిల్చుండిపోయింది కళ. ఓ క్షణం తటపటాయిస్తున్నట్లుగా ఆగింది. నేనొకరిని ఇష్టపడుతున్నాను నాన్న అంది తర్వాత మెల్లగా. ఆ నోట్లో నుంచి ఆ అక్షరం కూడా బయట వరకు సరిగ్గా రాలేదు రుక్మిణమ్మకు. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! నా కూతురు మహాబుద్ధిమంతురాలు. ఉద్యోగానికి వెళ్ళినా తల వంచుకొని వచ్చేస్తుంది అనుకుంటోంది. ఇంకా నేల చూపులు చూస్తూ ఎంత అమాయకంగా కనిపిస్తుందో. ఈ పిల్లేనా? నా మొగుడిని నేనే ఎంచుకున్నాను, మీరు మెచ్చి అక్షంతలు వేయండి చాలు అన్నట్టు మొహాన్ని చెప్తోంది. నమ్మసక్యం కావట్లేదు ఆవిడకు. ఎవరతను? ముందుగా తేరుకున్నది పార్థసారథి. ఆవేశంగా నోరు తెరిచి ఏదో అనబోతున్న భార్యను మౌనంగానే వారించారాయన. మా ఆఫీసులో నాకు సీనియర్, మా టీం లీడర్. మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నాము. అతన్ని ఇవాళ రేపు మీ దగ్గరకు తీసుకురావాలని అనుకుంటున్నాను. తల ఉంచుకుని నమ్రతగా చెప్పింది. దా ఇటొచ్చి కూర్చో. బొజ్జగింపుగా కళని పక్కన కూర్చోబెట్టుకుని వివరాలు అడిగారు పార్థసారథి స్థిమితంగా. హేమంత్లో అందరినీ ముందుగా ఆకర్షించేది అతని రూపమే. ప్రాజెక్టు వర్క్లో అతనికి దగ్గరగా మసలే అవకాశం కళకే ఎక్కువగా ఉండేది. మెల్లమెల్లగా అతని అందానికే కాక ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మొహం మీద చెదురునివ్వని అతని చిరునవ్వుకి, ఎవరితో వ్యవహరించినా గౌరవం ఇవ్వాలనిపించే హుందాతనానికి తెలియకుండానే అతని ఆరాధనలో పడింది. ఆ అమ్మాయి ఊహించనిది ఏమిటంటే అతను కూడా తనను అభిమానిస్తున్నాడని. ఒక ప్రేమికుల రోజున హేమంత్ గులాబీ గుత్తి అందిస్తూ కళ్ళకి ప్రపోజ్ చేశాడు. కాదనటానికి కారణమేమీ కనిపించలేదు. ఏ ఊరు వాళ్ళది? అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళెందరూ, ఆస్తి అది, ఇంకా ఏవేవో ఆరాలు తీయబోయారు పార్థసారథి గారు. వాళ్ళు మనవాళ్ళేనా? తుపాకీ పీల్చినట్లు వేసింది అసలైన ప్రశ్న రుక్మిణి. కాదు, ఓరగా తల్లిదండ్రుల మొహాల వెంక పరీక్షగా చూస్తూ చెప్పింది కళ. ఇప్పుడు ఎదురయ్యే పరిణామాన్ని ఎదుర్కొన్న తర్వాత అంచెలంచెలుగా అతను బీసీ అన్న విషయాన్ని చల్లగా బయటపెట్టొచ్చని. ఏమిటి? తల మీద పిడుగు పడ్డట్టే అదిరిపడింది రుక్మిణమ్మ. అక్కడి నుంచి తల్లి తండ్రి ఇద్దరి నుంచి బ్రెయిన్ వాష్ మొదలైంది. మన వంశం ఏమిటి, మన సాంప్రదాయం ఏమిటి, మన ఆచార వ్యవహారాలు ఏమిటి, పెళ్ళంటే కులం, గోత్రం, నక్షత్రం, ఎన్ని లక్షణాలు చూడాలి. అవన్నీ గాలి కొదిలేసి కంటికి నదరగా కనపడ్డాడని తాళి కట్టించేసుకుంటే ఇక్కడ మా పరివేం కావాలి? ఫలానా వారే అమ్మాయి ఇలా అట అలా అట అని లోకులు వేలెత్తి చూపిస్తూ ఉంటే నలుగురిలో తాళెత్తుకోగలమా? కుటుంబ గౌరవం మంట కలిసిపోదు? బంధువుల్లో ఎంత తలవంపులు! శుభాలకి అశుభాలకి మనల్ని కలుపుకుంటారా ఎవరైనా? వెలివేయరు అంటోంది రుక్మిణమ్మ. అవన్నీ వదిలేయి. రేపు మీ చుట్టూ ఉన్న సమాజం మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనుకుంటున్నావు? నేను చెప్తా విను. ఎదురుగా మెచ్చుకుంటారు, మీ ఆదర్శాన్ని అభినందిస్తారే తప్ప అనుసరించరు. దాన్ని బట్టి అర్థం చేసుకో. దిగు దిగు అన్నవాడే కానీ తోడు దిగేవాడు లేడన్న సామెతలో ఎంత సత్యం ఉందో.
అంతే కదమ్మాయి, ఈ ప్రేమలు వ్యామోహాలు పలచబడ్డాక తిండి తిప్పల్లో అలవాట్లు పద్ధతుల్లో తేడాలొచ్చి సరిపెట్టుకోలేక మీలో మీరు కలహించుకుంటూ ఉంటే ఎవ్వరూ మీకు సర్ది చెప్పరు. ఆనాడే ఆలోచించుకోవద్దా అని దెప్పి పొడుస్తారు. ముందు ముందు పుట్టబోయే మీ పిల్లలకు ఓ పట్టాన పెళ్ళిళ్ళు కావు. నానా అవస్థ పడాలి. మళ్ళీ సంకరమే వెతుక్కోవాలి. అనుభవం లేదు నీకు. నేను చెప్తున్నా అర్థం చేసుకో అని తండ్రి ఎడాపెడా వాయించేశాడు. వేటికి చెల్లించలేదు కళ. మేము వ్యక్తిత్వం వచ్చిన వాళ్ళం నాన్న. మాకు ఇవేమీ తెలియనివి కావు. మేము ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకున్నాం. మీరు చెప్పిన సమస్యలన్నీ మేమిద్దరం కలిసి చర్చించుకున్నాం. అవన్నీ భూతద్దంలో చూసి భయపెడితే పెద్దవి. అలా కాకుండా సర్వసామాన్యమైనవిగా ఉపేక్షిస్తే తేలికవుతాయి. మా ఇద్దరి మధ్యన అవగాహన, సామరస్యం, సహకారం ఉంటే అన్నింటినీ అధిగమించగలమన్న నమ్మకం మాకుంది. మీ ఆశీర్వాదం ఉంటే చాలు నాన్న అంది కళ నెమ్మదిగానే కానీ స్పష్టంగా. హతాశులయ్యారు తల్లి తండ్రి. తామంత ఎదిగిన కూతురు ఇంకేమనగలరు? సరే, మీ తాతగారిని ఒప్పించుకో అన్నాడు పార్థసారథి చివరికి. తిరుగులేని అస్త్రం ప్రయోగించాను చూసుకో అన్నట్టుగా మొహం పెట్టి బంతిని తన తండ్రి గారి కోర్టులోకి విసిరేస్తే మిగతాది ఆయనే చూసుకుంటాడు అని ఆయన ధీమా. ఊహించనిది కాదు కానీ క్షణం పాటు కలవరపడింది కళ. తాతగారిని ఒప్పించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. సనాతన ధర్మాల పట్ల విపరీతమైన నమ్మకం ఆయనకి. ఆచార వ్యవహారాలు పద్ధతులు మిలిటరీ మనిషిలా ఖచ్చితంగా పాటించే మనిషి. ఆయన దేవతార్చన నియమనిష్టలు సరిగ్గా సాగవనే ఒక్కగానొక్క కొడుకైన తన తండ్రి దగ్గర కూడా ఉండకుండా సొంత ఊళ్ళోనే ఉండిపోయారు. ఏకైక మనవరాలైన తనని మహాముద్దు చేసే తాతగారంటే చాలా ఇష్టం కళ్ళకి. ఇష్టంతో పాటు పండితుడు అన్న గౌరవం, భక్తి, చాలా భయం కూడా. ఎందుకంటే తన సిద్ధాంతాలే సరైనవని గట్టిగా నమ్మటమే కాకుండా అవి అందరూ పాటించవలసిన అవసరాన్ని కూడా పట్టుదలగా వాదించి వేదాల్లోవి ఉపనిషత్తుల్లోవి ఉదాహరణలు చూపించి మరీ ఒప్పించగల నేర్పరి తాతగారు. ఆ విషయం కళకు బాగా తెలుసు. వరుడు అనగానే జాతకము జన్మకుండలి అడిగే ఆ సనాతనవాది ఈ కులాంతరాన్ని ఆమోదించటమా? నెవర్. మరి వీరందరి ఒప్పుదల లేనిదే తను ముందడుగు వెయ్యగలదా? కాదు. వద్దంటే హేమంత్ని వదులుకోగలదా? అయ్యో భగవాన్, ఏం చెయ్యటం? కళ్ళకి దేవుడు గుర్తుకొచ్చాడు. రేపొద్దున్నే బయలుదేరి వస్తున్నారు నాన్న. సాయంత్రం అతన్ని మన ఇంటికి రమ్మని చెప్పారు పార్థసారథి ముక్తసరిగా. సరే అంది కళ్ళ నిర్లిప్తంగా. వచ్చేది తాతగారు కాదు, ఎదురులేని ప్రభంజనం. మేమిద్దరము పిల్లకాకులం. ఆయన ఎదురుగా నిలబడి మెప్పించి ఒప్పించటం సాధ్యమా? కళ్ళ మనసు కల్లోల సముద్రంలా ఉంది. తెల్లవారింది. ఆయన వచ్చే సమయం దగ్గర పడే కొద్దీ టెన్షన్ అందరిలో. కళ అయితే అసలు ఏ పని చేయలేకపోతుంది. అలా అని ఒకచోట కుదురుగా కూర్చోనూ లేకపోతుంది. ప్యాసింజర్ వచ్చేసిందంట. ఇంకొక అరగంట. జనాంతికంగా చెప్పారు. స్టేషన్కి ఫోన్ చేసి కనుక్కున్నట్టున్నాడు పార్థసారథి. ఆ అరగంట దాటింది. గంట అయింది. తాతగారు రాలేదు. తండ్రి మొబైల్కి ఫోన్ చేశాడు పార్థసారథి. సమాధానం లేదు. కంగారు మొదలైంది. స్టేషన్కి ఫోన్ చేశారు. ప్యాసింజర్ కరెక్ట్ టైంకే వచ్చి వెళ్ళిపోయిందని తెలిసింది. గాబరా ఎక్కువైంది. తల్లికి ఫోన్ చేశాడు. తండ్రి ఇంటికి చేరలేదని చెప్పకుండా మాటల్లో పెట్టి తండ్రి ఏ కారణాల వల్ల వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోలేదని నిర్ధారణ చేసుకున్నాడు. ఇక ఈ ఊళ్ళో ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. మరి ఎక్కడికి వెళ్ళే మనిషి కాదు. చాలా భయపడిపోయాడు పార్థసారథి. నాన్న ఏమయ్యారు? ఆ పల్లెటూరులో ప్యాసింజర్ బండి మాత్రమే ఆగుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేందుకు బండి ఎంత లేటైనా పట్టే సమయం 3 గంటలు. మరి ఈ మధ్యలో ఏమయ్యారు? తోవలో సుస్థి చేస్తే ఆగుంటారా? ఊహో, తండ్రి మంచి ఆరోగ్యవంతుడు. అలా జరిగి ఉండదు. మరైతే ఇంటికి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ ఏమైనా అయి ఉంటుందా? ఈ ఆలోచన వచ్చేసరికి గుండె గొబగొబలాడిపోయింది ఆయనకి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చొస్తాను అన్నారు జోళ్లు వేసుకుంటూ. ఇంతలో లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది కళ. తాతగారి దగ్గర నుంచి ఫోన్ నాన్న అంటూ. అనుమానించింది. ఆయన స్టేషన్ నుంచి ఇంటికి వస్తున్న ఆటోకి బైక్ ఒకటి డాష్ ఇచ్చిందిట. కంగారు పడకు, అరుణ నర్సింగ్ హోమ్ స్టేషన్ నుంచి వచ్చే రోడ్డులో ఉంది. ఆ ఆసుపత్రిలో ఉన్నాను, వచ్చి తీసుకువెళ్ళు కొడుకుతో అన్నారు ఫోన్లో తండ్రి కాశీ విశ్వనాథం గారు. తక్షణం బయలుదేరాడు పార్థసారథి.
కొన్ని పాదాల మహత్యం. చూపులకు వస్తున్నాడంటేనే ప్రమాదం ఎదురైంది. జామాతగా వస్తే ఇంకెన్ని గండాలో. పైకి వినపడేటట్లుగానే గొడుగుతోంది రుక్మిణమ్మ. పాలిపోయిన మొహంతో తండ్రిని అనుసరించింది కళ్ళ కూడా. హాస్పిటల్లో డిశ్చార్జ్కు చేయాల్సిన తతంగం అంతా పూర్తి చేసుకుని గంట తర్వాత ఇంటికి చేరుకున్నారు ముగ్గురు. అదృష్టవశాత్తు కాశీ విశ్వనాథం గారికి పెద్ద దెబ్బలేమీ తాగలేదు, కానీ తల ఆటో రాడ్డుకు గట్టిగా గుద్దుకోవటం వలన నుదురు చిట్లి కొద్దిగా రక్తం పోయింది. స్పృహ కోల్పోయారు. 1 బాటిల్ రక్తం, 2 సెలైన్ బాటిల్స్తో పరిస్థితి మెరుగైంది. గాయాలైన 3 చోట్ల డ్రెస్సింగ్ చేశారు. తెలివొచ్చాక కొంత కోలుకుని నర్సును సెల్ అడిగి కొడుకు ఫోన్ చేశారాయన. ఆయన ఫోను ప్రమాదం జరిగిన చోట ఎక్కడో పడిపోయిందిట. నా వరకు పర్వాలేదు, కానీ పాపం ఆ బైక్ మీద ఉన్న కుర్రాళ్ళిద్దరికీ గట్టి దెబ్బలు తగిలాయట. వాళ్ళని ఐసీయూలో ఉంచారు. బాగా రక్తం పోవటమే కాదు, కొన్ని చోట్ల ఎముకలు కూడా విరిగాయట. డాక్టర్లు హడావిడి పడుతున్నారు అన్నాడు విశ్వనాథం గారు ఉచ్చారపడుతూ. కోడలు మడిగా వండి వడ్డించిన పచ్చ వంట తిన్నాక కాస్త తీరుకున్నారాయన. ఇవాళకిక ఏ కార్యక్రమాలు వద్దు, మీరు విశ్రాంతి తీసుకోండి తండ్రితో అన్నాడు పార్థసారథి. వద్దు వద్దు, వాయిదా వేయొద్దు పార్థు. నీకు తెలుసుగా, తలపెట్టిన పనికి ఆటంకం రావటం నాకు ఇష్టం ఉండదు. నాకేం పర్వాలేదు, అతన్ని రమ్మని చెప్పు అన్నారు. తుఫాను హెచ్చరిక ఖరారైంది. కళ్ళకి మళ్ళీ మొదలు ఆందోళన. ఏమవుతుందో అని. ఇంట్లో వాతావరణం కూడా కాస్త కాస్త వేడెక్కుతున్న సూచనలు కనపడుతున్నాయి. సపర్యలు చేసే సాకున తల్లి, తండ్రి తాతగారి గదిలో చేరారు. పితూరులు చెప్పే చిన్నపిల్లల ఈడొచ్చిన కూతురు తమ మాట వినటం లేదంటూ వాళ్ళు ఆయనకు చెప్తున్న కంప్లైంట్లు, ఆయన ఓదార్పు, ఇస్తున్న భరోసాలు స్పష్టంగా వినిపిస్తూ ఇంకాస్త భయాన్ని పెంచుతున్నాయి. తనకు తెలుసు, అతను వస్తాడు. అప్పుడు మొదలవుతుంది బోధ. శాస్త్రం, వేదం, ధర్మం, వర్ణ సంకరం కారణంగా కలిగే అనర్థాలు, వయసులో ఉన్న పిల్లకారు వాడే ప్రేమ, దోమ అనే మాటల్లోని డొల్లతనం, తల్లి తండ్రి వల్లే వేసిన నీతులు, బుద్ధులే కొత్త సీసాలో. కాకపోతే తాతగారు బహులౌక్యులు, మాట చాతుర్యం కలవారు. ఎవరినైనా ఆయన వాదన కాదనలేని పరిస్థితికి తీసుకొచ్చేస్తారు. హేమంత్ ఎప్పటిలా తన చిరునవ్వుతో ఆయన్ని ఓడించగలడా? అతనికి సాయంగా తాను ఎలా రియాక్ట్ అవ్వాలి? తలంతా కందిరీగల తుట్టెలా ఉంది కళకి. సాయంత్రం అయింది. రుక్మిణమ్మ టీ మాత్రం కాచి ఫ్లాస్కులో పోసి పెట్టింది. స్నాక్స్ అయినా తెప్పించలేదు, తన విముఖత తెలిసేలా. భార్యాభర్తలిద్దరూ సమరానికి సిద్ధమైనట్టు సీరియస్గా ఉన్నారు. హేమంత్ వచ్చాడు. గమ్మత్తు ఏమిటంటే, అతను రాగానే నఖశిఖ పర్యంతము ఓ చూపు చూసి ఇతనే నా వరుడు అని తిరస్కారంగా అంటారనుకున్న విశ్వనాథం గారు, నువ్వా నాయనా అన్నారు. ఆయన కంఠంలో దిగ్భ్రమతో పాటు రవ్వంత తడబాటు కూడా. విస్తుపోతూ చూశారు పార్థసారథి తండ్రి వంక. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, వేరే సోఫాలో కూర్చోబోతున్న హేమంత్ను ఇలా రా నాయనా అని మార్దవంగా పిలిచారు తన పక్కన చోటు చూపిస్తూ విశ్వనాథం గారు. ఏమైంది ఈయనకి? మామగారి ప్రవర్తనను విడ్డూరంగా చూసింది రుక్మిణమ్మ. హేమంత్ మీకు తెలుసా తాతగారు? వారికి దగ్గరగా వెళ్తూ అడిగింది కళ. ఆ మాట వినిపించుకోకుండానే కోడలికి టీ తెమ్మని పురమాయించి హేమంత్తో మాటల్లో పడ్డారాయన. పార్థసారథి తండ్రికి సంజ్ఞ చేస్తూనే ఉన్నాడు విషయంలోకి రమ్మని. ఓహో, ఆయన అవి ఏమీ పట్టించుకోలేదు. ఆ యాక్సిడెంట్ సమయంలో అక్కడే ఉన్నాడు ఇతను అంటూ తన ధోరణిలో రోడ్డు ప్రమాదాలు, జాగ్రత్తలు, జనాల బాధ్యత రాహిత్యము వగేరా చర్చిస్తూ మధ్య మధ్య అతని విద్యా, ఉద్యోగము, కుటుంబ వివరాలు సేకరిస్తూ ఉండిపోయారు. టీ తాగిన కొద్దిసేపటి తర్వాత సెలవు తీసుకున్నాడు హేమంత్. తండ్రితో ఏనాడు హద్దు మీరి మాట్లాడి ఎరగని పార్థసారథి, ఏంటి నాన్న మీరు చేసింది? అతను మళ్ళీ తిరిగి చూడకుండా చేస్తారనుకుంటే అన్నాడు నిష్ఠూరంగా. సాలోచనగా చూశారు విశ్వనాథం గారు కొడుకు వంక. నువ్విలా నిలదీస్తావని ముందే ఊహించాను పార్థు అని క్షణం ఆగారు. ఆ అబ్బాయి రాగానే ఆత్మీయుణ్ణి చూసిన ఆనందం కలిగింది నాకు. ఎందుకో తెలుసా? ఈరోజు నా ప్రాణం కాపాడిన దేవుడు రా అతను, అందుకు. అలా అంటున్నారేమిటి నాన్న? కంగారు పడుతూ చూశాడు పార్థసారథి. పొద్దున్న ఏం జరిగిందో నీకు వివరంగా తెలీదు. మెయిన్ రోడ్డు ట్రాఫిక్ మరీ ఎక్కువగా ఉన్నదని చిన్న సందులోకి తిప్పాడు మా ఆటోనే డ్రైవర్. అది మలుపు తిరిగిందో లేదో
ఎదురుగా బైకు స్పీడ్గా వచ్చి ఆటోని బలంగా గుద్దేసింది. ఆటో దడాలను పైకి లేచి పక్కకు పడిపోయింది. నా తల రాడ్డుకు గట్టిగా కొట్టుకుంది. శరీరం ఎగిరి పక్కనున్న మురుక్కాలవలో పడిపోయింది. ప్రాణం ఎగిరిపోయిందని అనుకున్నాను. చుట్టూ అరుపులు, ఏడుపులు, గడబిడ తెలుస్తోంది. నాకంతా అయోమయంగా ఉంది. లేవలేకపోతున్నాను. వాసన, కంపు, అసహ్యం. వైతరిని దాకా వెళ్ళిపోయానా అనిపిస్తోంది. అప్పుడొచ్చాడు ఈ కుర్రాడు. 2 చేతులతోనూ ఎత్తుకుని నన్ను ఆ నరకం నుండి లేవదీశాడు. దేనితోనో మురికి తుడిచాడు. తల దిమ్మెక్కటం మూలంగా మాట్లాడలేకపోతున్నాను. కళ్ళు మసకబారాయి. కానీ లీలగా అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. అంబులెన్సులు రావటం, ఆసుపత్రి, హడావుడి, ట్రీట్మెంట్ అన్నీ. ఎవరో ఈ ముసలాయనకి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి అన్నారు. నాది తీసుకోండి అంటున్నాడు ఈ అబ్బాయి. ఆ బైక్ కుర్రాళ్ళిద్దరికి గావును చాలా రక్తం కావాల్సి ఉంటుంది. వెంటనే రండని స్నేహితులకు ఫోన్ చేస్తున్నాడు. డాక్టర్లు ఏమడిగినా తనే పరుగులు తీస్తున్నాడు. పార్థు ఇవన్నీ ఎంత బాధ్యతగా, ఎంత శ్రద్ధగా, అది తన పనే అన్నంత సహజంగా చేశాడో తెలుసునా? నా బెడ్ పక్కనే నుంచుని, పర్వాలేదు తాతగారు, మీకేం కాదు, చిన్న దెబ్బలే, తొందరగానే తగ్గిపోతాయి అని ఇంత పెద్దవాణ్ణి నాకు ధైర్యం చెప్పాడు పార్థు. ఆ సమయంలో మంచి మానవత్వం అనే దైవగుణాల్ని చూశాను అతనిలో. లేవలేని బలహీనతలో ఉండిపోవటం వల్ల కానీ, లేకపోతే అతన్ని ఆత్మీయంగా గుండెకు హత్తుకోవాలని ఎంతో బలంగా అనిపించింది ఆ క్షణంలో. మీరు వచ్చేటప్పటికీ అతను నా దగ్గర లేడు. ఐసీయూలో ఆ కుర్రాళ్ళ దగ్గర ఉన్నాడు. పార్థు, గుమ్మంలో హేమంత్ని చూడగానే అతను మన కులం వాడు కాదు అన్న నీ హెచ్చరిక గుర్తుకొచ్చింది. హఠాత్తుగా ఆ క్షణంలోనే జ్ఞానోదయమూ అయ్యింది. నేను వైతరణిలో పడ్డాననుకున్నప్పుడు నన్ను ఉద్ధరించింది. నా కులం వాడో మతం వాడో నాకు తెలియదు. ఆ క్షణాన నాకు అతను వాటికంటే ఉన్నతుడు, అతీతుడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ విలువ మారిపోయిందా? నేను ఛాందసుణ్ణే, కానీ మూర్ఖుణ్ణి కాదు పార్థు. కాలానికి తగ్గట్టుగా ధర్మం మారుతుంది, మారాలి. మారుతున్న ధర్మాలకి అలవాటు పడాలి, అదే ధర్మం. అలా కాదు, కాలానికి ఎదురీదుతానని మొండి పట్టు పట్టడం అవివేకం, బుద్ధిహీనత. నా మనవరాలకి ఇంతకన్నా మంచి భర్త దొరుకుతాడని నేను అనుకోను. కళ ఎన్నిక సరైనదే. సరైన తీర్పు ఇచ్చిన జడ్జిలాగా తృప్తిగా శ్వాస పీల్చి వదిలారు కాశీ విశ్వనాథం గారు. కళ మౌనంగా వచ్చి తాతగారి కాళ్లకు నమస్కరించింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.